తాడిపల్లి గ్రామం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటించారు. సోమవారం పర్యటించిన మంత్రి నారాయణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే మంత్రి నారాయణ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈ వడ్డమాను విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ మీద. ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ్ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే అడుగుతున్నారు. ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని వారు అడిగారు. ఇప్పుడే అధికారులు చెప్తున్నాను, వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. అంతేకాదు ఈరోజు ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను ప్రవీణంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం, వడ్డమానికి పెద్దపరిమి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరిమి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం.